కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించి వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఏంటి ఇన్స్టాగ్రామ్ గురించి ఏం డిస్కస్ చేయాలి అని అంటే బ్రో, ఈ విధంగా నేను ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయాను, ఎలా రికవర్ చేసుకోవాలి అని. దానికోసం ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను. సో అదొక ప్రాసెస్ అనమాట. సో ఆ ప్రాసెస్ లో కూడా కావాలంటే మేము చేయొచ్చు. ఆ ప్రాసెస్ లోనే వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఆ ప్రాసెస్ లో కూడా రాలేదు అని అంటే ఈ ప్రాసెస్ అనేది చెప్తానమాట. ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా ఫస్ట్ చేస్తుంది మీకు ఆ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్ గా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీరు దానికోసం అయితే మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ లో instagram.com అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. లాగిన్ అని ఉంటుంది చూడండి. ఈ లాగిన్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఈ లాగిన్ క్లిక్ చేసుకోగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మనకు ఇక్కడ లాగిన్ పేజ్ అనమాట. మనకు పాస్వర్డ్ గుర్తులేదు కాబట్టి ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీ ఈమెయిల్కి, అంటే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఏమైనా ఉంటే ఇవ్వండి. లేదు అనుకుంటే ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇవ్వండి అనమాట. ఈమెయిల్ ఇచ్చుకుంటే ఏంటి అంటే డైరెక్ట్గా మనకి ఈమెయిల్కి అయితే లింక్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈమెయిల్ ఇచ్చి చూస్తా చూడండి. నేను ఈ విధంగా మన ఈమెయిల్ వచ్చేసిన తర్వాత సెండ్ లాగిన్ లింక్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. మనకు అంటే మన ఈమెయిల్కి అనేది ఒక లింక్ అనేది పంపించడం అనేది జరుగుతుంది వాళ్ళు. సో లింక్ వచ్చేసి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. లేదు ఫోన్ నెంబర్ ఇచ్చినా కానీ ఫోన్ నెంబర్కి అనేది SMS అయితే చేయటం అయితే జరుగుతుంది వాళ్ళు, అంటే ఇన్స్టాగ్రామ్ టీమ్ వాళ్ళు. చూడండి, నాకు ఈమెయిల్ అయితే వచ్చేసింది. ఈ విధంగా ఈమెయిల్ అయితే వచ్చేసింది చూడండి. లాగిన్ యాజ్ కృష్ణ MCT ఆఫీషియల్ అని ఉంటుంది. సెట్ పాస్వర్డ్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు అనేది ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి, మనకనేది డైరెక్ట్ గా పాస్వర్డ్ అనేది న్యూ పాస్వర్డ్ ఇచ్చేసుకునే దానికి మనకు అనేది రావడం అయితే జరిగింది. పాత పాస్వర్డ్ ఇచ్చి తర్వాత న్యూ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అలాంటివి ఏమీ లేవు అనమాట. సో డైరెక్ట్ గా న్యూ పాస్వర్డ్ చేంజ్ చేసుకునే దానికి మనకు అనేది ఈ విధంగా ప్రాసెస్ అనేది అనమాట ఇది. సో ఈ విధంగా మనం అనేది పాస్వర్డ్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదు ఇంకేమన్నా ఇన్స్టాగ్రామ్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి నేను డెఫినెట్ గా వీడియో చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ డెఫినెట్ గా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.